అలా వచ్చి ఇలా వెళ్ళిపోవాలి. అది నేను చూసుకుంటాను కదా. ఎవరితో ఫోన్లో? పూజ వదిలేసి వచ్చి తీరిగ్గా ఫోన్లో కవర్లు చెప్పుకుంటున్నావా? అబ్బే ఆహా, అదేం లేదండి. ఏదో రాంగ్ నంబర్ నుంచి ఫోన్ వస్తేను నేనెంతో భక్తితో పూజ చూస్తుంటేను విసిగిస్తారేంటని తిట్టి పారేశాను అంతే. అయ్యో, నేను పూజ దగ్గర లేకపోతే అత్తయ్య గారు తిడతారు. పసుపు నీళ్లు పోసారుగా, ఇంకా ఆలస్యం ఎందుకు? దీపం వెలిగించు సంపద. అమ్మా, ఇది మీరు చేసే మామూలు పూజ కాదు, శక్తి పూజ. వరుసగా ఏమేం చేయాలనేది మా దగ్గర ఓ మెనూ ఉంది. మెనువా? అదేంటి? ఆయన భాషలో మెను అంటే పూజా విధానం అన్నమాట. అవునమ్మా. కళ్యాణి గారు, మీరు సంపద గారి చేతుల్లో దీపాలు ఉంచండి. అమ్మా, మీ చేతులతో అమ్మాయిని ఎత్తిన అఖండ దీపం పెట్టండి. అత్తయ్య, ఏంటిది? మీరైనా చెప్పండి. నా నగలు పోయి దొరికాయి, కాని ఆ సిద్ధుగాడు చేస్తున్న పనిలో నీకు సంబంధం లేదని నిరూపించుకోవడానికే కదా ఈ పూజ చేస్తోంది. ముందా దీపాలు చేత్తో పట్టుకుని అఖండ జ్యోతి నెత్తిన పెట్టుకుని ఆ పూజారి గారు చెప్పినట్టు చెయ్యి. మీ భక్తి, కుటుంబం కోసం ఆ అమ్మాయి తపన చూస్తుంటే మాటలు రావడం లేదు. మీ చేతులతో అమ్మాయిని ఎత్తిన అఖండ దీపం పెట్టండి. అమ్మా తాయ్, హరోం హరా. అత్తయ్య, నేను తప్పు చేశానని ఐసుగడ్డల మీద నిలబెట్టారు. సంపదకి మాత్రం ఇలాంటి సింపుల్ పరీక్షలు పెడుతున్నారు. అంటే ఏంటి? నన్ను కావాలని నేర్పిస్తున్నారా? నేను మీ అందరి కోసం పూజ చేస్తుంటే క్షున్నారావు గారు, అమ్మా, చూడండి, ఈ దీపాలు ఇవన్నీ నాతో. శక్తి పూజమ్మా, అలాగే ఉంటుంది. అంతే కదా పూజారి గారు? బాగా చెప్పారు. మీరు కోరుకున్నది జరుగుద్ది. అమ్మా, తల మీద దీపం పెట్టుకున్నారు. మా తమిళనాడులో మాదిరి ఆ శక్తి స్వరూపునికి రుధిర తర్పణం చేయాలి.
ఇంతకు ముందే చేశాను కదా. అమ్మకది సరిపోదమ్మా. ఇవన్నీ చేయడానికి నా చేతులు కూడా ఖాళీగా లేవు కదా. చేతులతో పని లేదమ్మా. నాలుక చాపు. హా? నాలుగుతో ఏం చేయాలి? నువ్వేం చేయొద్దమ్మా, నేనే చేస్తాను. ఏది నాలుగు బయట పెట్టమ్మా. மேல்மருவத்தூர் அம்மனே அம்மனே, அருணாச்சல சிவனே சிவனே, பழனி முருகனே முருகனே, ஹரோம் ஹரா ஹரா ஹரா. ஹரோம் ஹரா குருதே. చూసారా నా భార్య మంచితనం. నా కోసం, మేమందరం బాగుండడం కోసం నాలుగుకి శూలం గుచ్చుకుని మరి నెత్తిన దీపం వస్తుంది. మా అక్క బంగారం. అసలు ఇలాంటి మనుషులు ఎక్కడైనా దొరుకుతారా? అమ్మా అమ్మా, నువ్వు మనిషి కాదమ్మా, నువ్వు దేవతమ్మా, మా 20 రూపమ్మా అమ్మా. ఈ అమ్మాయి మనిషి కాదమ్మా, మహాసాధ్వి, మనిషిగా పుట్టిన దేవత అమ్మా. నా కంటికి కాగడాలు పట్టుకున్న కాళికాదేవిలా కనపడుతున్నావమ్మా తల్లి. అమ్మా అమ్మా, ఆ దీపాలతోటి అలా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేయమ్మా. కమ్మ. అమ్మా జాగ్రత్త అమ్మా, పడిపోతావు. అమ్మా జాగ్రత్త అమ్మా. అమ్మా అమ్మా అమ్మా. అమ్మా, ఈ కాలిని ఇలాగే నా నెత్తిని పెట్టి నన్ను ధన్యుని చేయి తల్లి. ఏయ్, నా కోడలు పూజ చేస్తుందనుకుంటున్నావా, సర్కస్ చేస్తుందనుకుంటున్నావా? తలడి మీద కాళ్ళు పెట్టి నడవడానికి తప్పుకోవయ్యా. ముందు కాలు వదలవయ్యా. ఆ పిల్ల కింద పడిందంటే రేపు మేము కోర్టులో సమాధానం చెప్పుకోవాలి. సరేలేనమ్మా, నాకు అదృష్టం లేదనుకుంటా. అమ్మా అమ్మా. ఏందిది? ఇంకా ఎంతసేపు అని కదూ? నాకెందుకు అనుమానంగా ఉంది సిద్ధు. ఏం అనుమానం పెట్టుకోకమ్మా. వచ్చిన పని పూర్తి చేసుకుని ఈ నకిలీ నగలు అక్కడ పెట్టేసి అసలు నగలతో వెళ్ళిపోతాం. మనం ఈడనే ఉంటే ఆడ పూజ కూడా అయిపోతుందని కదూ? పూజ మొదలుపెట్టిందే సంపదమ్మా. మన పని పూర్తి కాకుండా పూజ అయిపోదమ్మా. ఎదురు చూసి నీరసం వస్తుందిరా.
కాసేపు ఓపిక పట్టమ్మా. అందరూ పూజలో లీనమైపోయి ఉంటారు. ఆ పూజ జరుగుతుండగానే ఎవరికంటా పడకుండా నగలు మార్చి తీసుకెళ్ళిపోదాం. అసలేం జరుగుతుందో ఒకసారి పోయి చూడరాదు? అవసరం లేదమ్మా. వెళ్ళడం అంటూ జరిగితే పని పూర్తి చేసుకుని వచ్చేసేయాలి. అంతే. నువ్వు కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండు. రామ్మా రామ్మా. అమ్మా తాయ్ చేద్దాం. రామ్మా రా 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 రా. అలాగే 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 మెల్లగా. అమ్మా తాయ్. చూసారా నా భార్యని? మా కుటుంబం ఎంత బాధను భరిస్తుందో, ఎన్ని త్యాగాలను చేస్తుందో. భార్య కష్టాన్ని చూసి ఇలా బాధపడే భర్తని నిన్నే చూస్తున్నాను బాబు. అయ్యా పూజారి గారు, ఈ 4కి సోలం గుచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకమ్మా నా పైన అంత కోపం? ఆహా, కోపం కాదు, భక్తి. సంపద భక్తిని చూసి మురిసిపోతున్నందుకు భక్తితో దీవించమని చెప్తున్నా. అలా అన్నారా? అయితే ఓకే. అమ్మా ఒక్కసారి కళ్ళు మూసుకోమ్మా. గుచ్చడానికి కాదమ్మా, తీయడానికి. ఓం శక్తి. అమ్మా నిన్ను చూస్తుంటే అమ్మోరు సినిమాలో సౌందర్యలాగా, దేవి సినిమాలో ప్రేమలాగా ఎంత భక్తురాలవమ్మా నువ్వు. టింగర్స్ వచ్చినోడా వాళ్ళని చంపేసి ఉండే వదిలే నీకు ఒకటి. అమ్మాయి తిట్టినట్టుండే. కాదు, అమ్మవారు ఆశీర్వదిస్తున్నారు. పెళ్లి గురించి అవునా? అమ్మా అమ్మా గట్టిగా గట్టిగా, ఇంకా బాగా గట్టిగా ఆశీర్వదించమ్మా. అమ్మా ఆశీర్వదించమ్మా, గట్టిగా ఆశీర్వదించమ్మా. అమ్మా తల్లి, నువ్వే మా దేవతమ్మా. అమ్మా 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 ఆశీర్వదించమ్మా. అమ్మా తల్లి. అమ్మా అమ్మా అమ్మా. అమ్మ అమ్మవారి పూజలో అన్నీ దిగ్విజయంగా జరిగినాయి. చివరిగా ఒకే ఒక్క మహాఘోర పూజ మిగిలింది. ఇంకా ఏం పూజ మిగిలింది? అది నా కోసం మిగిలిన పూజ, నా అనుమానం తీరటానికి చేస్తున్న పూజ. అంటే అప్పట్లో నాకు పెట్టారే అలాంటి పరీక్షలు అత్తయ్యా? అవి చాలా చిన్నవి. ఇది శక్తి పూజ కదా, కాస్త కఠినంగానే ఉంటుంది. ఓ, ఏమో అనుకున్నాను గాని సంపద ఎలాంటి కఠినమైన పూజనైనా చేయగలదని అర్థమైపోయిందండి. మరి మన కోసం తన నెత్తురుతో అభిషేకం చేయడం, నాలుకకు త్రిశూలం గుచ్చుకోవటం అంటే మాటలా?
అంటే సంపద అభిమానాన్ని మనమే తక్కువ అంచనా వేశామన్నమాట. శ్రీనివాస్, ఆ మహాగౌరవ పూజ ఏంటి? అమ్మా, ఆ పూజకి ఏర్పాట్లన్నీ చేసినట్లేగా? మా అనుపమ అన్ని దగ్గరుండి రెడీ చేసింది. ఏంటి నాకు తెలియకుండా మీకు మీరు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారా? ఎంత మాట అన్నావు సంపద. ఇంటి కోడలివి నువ్వు పూజ చేస్తుంటే మేమంతా ఏం పట్టించుకోకుండా ఎలా ఉండగలం? నువ్వు నా కోడలివి కాదే, కూతురు అనుకున్నాను. కోడల మీద కృష్ణాలు పోసి కొత్తగా సుపారీ ఇచ్చి మర్డర్లు చేస్తున్న అత్తనున్న ఈ రోజుల్లో మీలాంటి అత్తగారు ఉండడం చూస్తుంటే అమ్మా, ఇప్పుడన్నా ఏడవచ్చా? వద్దు, ఇంటికెళ్ళి తీరుబాటుగా ఏడు. ఇక చాలమ్మా, అసలు పూజకి ఆలస్యం అవుతుంది. ఎందుకు పూజ ఏంటి? అమ్మా, ఈ పూజ ముగిసింది, ఇంకా ఆ పూజ మిగిలింది. అందుకు కొంచెం చీకటి పడాలి, కొంచెం ఓపిక పట్టమ్మా. ఏంద్రేది మనల్ని ఈడ కూర్చోబెట్టి ఏం చేస్తా ఉండారు? చీకటి కూడా పడిపోయింది. నేను వెళ్లాల్సిన టైం దగ్గర పడిందిలేమ్మా. ఆ మందంతా లోపల ఉండారు. నువ్వు జాగ్రత్తరా సిద్ధు. నాకేం కాదమ్మా, వాళ్ళకి నేను వచ్చానని తెలిసేలోపు ఈ నకిలీ బంగారం అక్కడ పెట్టి అసలు బంగారం తీసుకుని వచ్చేస్తాను. నువ్వు తొందరగా వచ్చేసి. నేను వస్తాను, కానీ నువ్వు మాత్రం కారు స్టార్ట్ చేసి పెట్టుకుని రెడీగా ఉండాలి. అట్నేలే. నగలు మర్చిన మరుక్షణం మనం ఈ దరిదాపుల్లో కూడా కనిపించకూడదమ్మా. నీతో ఆ సంపద కూడా వస్తుందా? లోపలికి వెళ్ళాక కానీ తెలీదమ్మా. పరిస్థితులు బాగుంటే నాతో వస్తుంది, లేదంటే తర్వాత వస్తుంది. నువ్వు కార్ స్టార్ట్ చేసి పెట్టు, ఓకేనా? శ్రీనివాస్, ఆ మహాగౌరవ పూజకి టైం అవుతుందా? అయింది సార్. ఆ పూజ కోసం చూస్తున్నాం, త్వరగా కానివ్వండి. ఆలస్యం ఎందుకు? పదండి. ఇంకెక్కడికి? అదిగో అక్కడ. ఏముంది అక్కడ? చెప్పకూడదమ్మా, చూడాలి. పదండి, పదండమ్మా, పదండి సార్. రా, పదండి రా. పదండి. నువ్వేదో ఐస్ గడ్డల మీద నిలబడ్డాను అదే పరీక్ష అన్నావు కదా. అది కదే పరీక్ష అంటే. ఇప్పుడు చూడు, నా కోడలు నిప్పుల గుండెల్లో నడుస్తుంది. నేనా? నువ్వేర్పాటు చేసిన పూజలో నువ్వు కాక ఎవరు నడుస్తారమ్మా? అక్క, ఆఫీసర్ కోసం నువ్వు నిప్పులు తొక్కుతావా? పూజ అన్నారు కానీ నిప్పులు అనలేదు కదా మీరు. మహాఘోర పూజ అంటే ఇదే. ఈ కార్యక్రమానికి అడ్డుదయలేవనుకో,
నువ్వు అనుకుంటున్న పెళ్ళి చిచి, ఆ దేవత చేసే పూజకి నేను అడ్డు తగులుతానా? శౌర్య ఆఫీసర్ శౌర్య 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 ఆఫీసర్ ఓకేనా? ఏంటి బాబు అలా పడిపోయావు? నా భార్య సార్, నా భార్య నిప్పు సార్. తన నిప్పులు గుండం మీద నడిపించొద్దు సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. పూజ చేస్తాను అన్న తర్వాత అన్నీ చేయాలి నాన్నా. అందుకే కదా కష్టపడి ఏర్పాట్లు చేయించింది. చూడండి సార్, గొంత తవ్వి చేతులు కాయలు కాసినాయి సార్. నో, ఏమైంది బావా? సంపద, నా సంపద. అర్థం కాలేదమ్మా. తను భార్య నిప్పుల మీద నడవడం తట్టుకోలేకపోతున్నాడు తల్లి. నా కాళ్ళకి బొబ్బలు ఎక్కుతాయి, ఎలా నడవాలి? అమ్మా, నువ్వు ఆ మాట అనకూడదు తల్లి. నిప్పుని నిప్పేం చేస్తుందమ్మా? నిజమే అక్క, నిప్పు నిన్నేం చేస్తుంది? ఇలా ఇవ్వమ్మా. బొట్టు పెట్టమ్మా. కానీ ఏయ్, హ.